నమస్తే అస్సలాము అలైకుం మీ అందరికీ టాటా సాల్ట్ వారవ వంటలు పవర్డ్ బై కరానీ స్పైసెస్ మరియు మన స్పెషల్ పార్ట్నర్ హడ్సన్ కర్డ్ యూనిబిక్ కుకీస్ కి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మంచి ఫ్లేవర్ఫుల్ రొట్టె అంటే మరి ఇట్లాంటి కాదు, మనం బ్రేక్ఫాస్ట్ కి చేసుకునే రొట్టెల్లో కూడా కొంచెం అంత ఆ సువాసన, కొంతమందికి ఈ సువాసన నచ్చదు కానీ నచ్చిన వాళ్ళకి మాత్రం చాలా చాలా ఇష్టపడతారు। సో మరి రొయ్యల పొట్టు మనం ఈరోజు చేసుకునే రొట్టెల్లో వేసుకుందాం। ఇప్పుడు మనం ప్యాన్ కొంచెం వేడి చేసుకొని మనం దీనికి మంచి ఫ్లేవర్ తీసుకురావడం కోసం ఫస్ట్ మిక్సీ జార్లో మనం ఇవన్నీ వేసేసుకోవచ్చు। అయితే ముందుగా మన దగ్గర నువ్వులు, ఉల్లి గింజలు, అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అయితే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలాంటి రకరకాల గింజల్ని కూడా మనం రొట్టెల్లో పిల్లలకి శక్తిగా అందచేయచ్చు। కొంతమంది ఇళ్లల్లో ఇలా రకరకాలు అన్నీ వేసి రొట్టెలు చేసుకొని చక్కగా ఆరోగ్యంగా ఉంటారు। కానీ కొంతమంది అబ్బా ఇదేదో పని అనుకుంటారు, ఏముంది మీ దగ్గర పల్లీలు ఉంటాయి, నువ్వులు ఉంటాయి, ఇలాంటి రకరకాల గింజలు కానీ ఇవన్నీ కూడా పొడి చేసేసి మనం చపాతీ చేసుకున్నప్పుడు పిండిలో వేసుకుందాం। ఇదివరకే బోల్డన్ని రకరకాల రొట్టెల్లో ఒకవేళ మిగిలిపోయిన ఆకుకూర లేకపోతే ఉన్నవి కూడా పొద్దున్నే చక్కగా పేస్ట్ చేసేసి మన పిండిలో కలుపుకోవడం మనం చూసాం। కానీ ఈరోజు మరింత శక్తి, సో అవిసె గింజలు, అలాగే మన సన్ఫ్లవర్ సీడ్స్, ఉల్లి గింజలు, దీంట్లో నువ్వులు, చూడండి దీంట్లో బోల్డ్ అంతా శక్తి మనం దీనికి యాడ్ చేసేసుకున్నాం। అయితే దీన్ని లైట్గా ఇలా వేయించుకున్నప్పుడు పొడి చక్కగా అవుతుంది। దీంట్లో మరింత శక్తి, చాలామంది ఈ ఎండు రొయ్యలు తీసుకొచ్చి మనం వంకాయ కూర ఏంటి ఏ కూరలో అయినా కొంచెం వేసేస్తే ఆ కూరకి రుచి పెరిగిపోతుంది। ఈరోజు ఈ ఎండి రొయ్యల్ని మనం దీంట్లో వేసుకుందాం। అది కూడా ఈ ఎండి రొయ్యలు లైట్, చాలా చిన్న ఎండి రొయ్యలు, అందుకే దీన్ని పొట్టు రొయ్యలని కూడా అంటూ ఉంటారు। దీన్ని ఇలా లైట్గా వేడి చేసేసుకుందాం। దీంట్లో కొంచెం అంత ఘాటు కోసం, రుచి కోసం ఎండు మిరపకాయలు కూడా వేసుకుందాం। ఇందులో మన అవిసె గింజలు అన్ని చిటపట్లాడుతున్నాయి, ఇది చక్కగా వేడెక్కుతుందని మనకు తెలుస్తుంది। ఈ అవిసె గింజలు చిటపట్లాడుతూ టపటపలాడుతూ వేడెక్కిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేసేసుకుందాం। ఈ ఎండు మిరపకాయలు అన్నీ చక్కగా పర్ఫెక్ట్గా మనకి వేడెక్కాయి, చక్కగా పర్ఫెక్ట్గా ఉంది। మరి దీంట్లో మనం కొంచెం అంత ఉప్పు వేసేసుకుందాం। ఆల్రెడీ మన ఎండు రొయ్యల్లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువ వేయకండి। దీన్ని పొడి చేసేసి దాని తర్వాత దీంట్లో కరివేపాకు కూడా మనం ఇప్పుడే వేసేసుకోవచ్చు, నష్టం లేదు। అలాగే కావాలంటే వెల్లుల్లి కూడా ఇందులో వేసుకొని దీన్ని పొడి చేసి తర్వాత మనం ఇది గోధుమ పిండితో చేసుకుంటున్నాం, అలాగే కావాలంటే ఓట్స్ని కూడా మనం వేసి చక్కటి రొట్టె చేసుకోవచ్చు। చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా మరి దీన్ని పొడి చేసి ఏం చేయాలో చూపిస్తాం। అవిసె గింజలు, నల్ల నువ్వులు, కావాలంటే ఉల్లి గింజలు, ఇలా మనం అన్నీ వేసుకొని చక్కగా వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకున్నాం। అయితే నిజానికి చెప్పాలంటే ఇది మనకి ఒక కారప్పొడి, మన తెలుగు వాళ్ళు రకరకాల కారప్పొళ్ళు చక్కగా చేసుకుంటూ ఉంటారు। ఇందులో చూడండి మంచిగా కరివేపాకు, వెల్లుల్లి, ఆ వచ్చే సువాసన ఆహా ఎంతో గొప్పగా ఉంది। సో మరి అవిసె గింజలు మీ అందరికీ తెలుసు, అది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏ దానికైనా అవిసె గింజలు చాలా మంచిదంటారు। అన్నీ కలిపేసి చక్కగా దీంట్లో అంతెందుకు పొద్దుటి తిరుగుడు పువ్వు, నాకు సరిగ్గా చెప్పడం రావడం లేదు కానీ మన సన్ఫ్లవర్ సీడ్స్ దాంట్లో కూడా మంచి శక్తి ఉంటుంది। అన్నీ కలిపి ఇందులో మంచి శక్తి మసాలా తయారు చేసుకున్నాం। ఇప్పుడు దీంట్లో ఓట్స్ పొడి చేసుకొని వేసుకొని దీంట్లో గోధుమ పిండి కూడా కలిపేసుకున్నాం। మీకు మార్కెట్లో దొరికే ఎటువంటి ఆటా కానీ ఇంత శక్తివంతమైన ఆటా ఉండదు। శక్తే కాదు, ఎండి రొయ్యల పొడి వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది। దీనికి సరిపడా ఉప్పు ఇందులో వేసేసుకోండి। ఈ ఎండి రొయ్యల పొడిని చాలా వాటిల్లో మనం వాడుకోవచ్చు। మనం పకోడీలు ఇవి చేసుకున్నప్పుడు దానిపైన చాట్ మసాలా ఉంటుంది కదా, ఆ చాట్ మసాలాలో కూడా ఆ ఎండి రొయ్యల్ని పొడి చేసి వేసుకుంటే ఆ పకోడీలు, బజ్జీలు తినేటప్పుడు చాలా చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది। సో మరి వెజిటేరియన్ వస్తే మాత్రం అది వాడకండి, నాన్ వెజిటేరియన్ ఉన్న వాళ్ళకి కొంచెం మసాలా, చాట్ మసాలా మనం వేసామంటే ఆ గుమగుమలాడే వాసన మన దాంట్లో వేసుకోవచ్చు। ఈరోజు రొట్టె రూపంలో చేసుకుంటున్నాం। ఈ పిండిలో కొంచెం అంతా నూనె వేసుకోండి, ఒక చెంచాడు నూనె ఇందులో వేసేసి చక్కగా కలిపి ఇప్పుడు మనం పిండి కలుపుకొని దీన్ని
మంచి సువాసన కలిగిన కస్తా రోటీలా చేసుకోవచ్చు. అయితే ఈ రొట్టె మనకి చక్కగా కరకరలాడుతూ డ్రైగా ఉంటే మనం ప్రయాణాలప్పుడు చక్కగా తినొచ్చు, మంచి టేస్ట్ ఉంటుంది. అవి తినేటప్పుడు ఏ చిప్స్ ఏ క్రాకర్స్ దీనిలాగా మనకు పనికిరావు. ఇప్పుడు దీంట్లో మనకు కావలసినంత నీళ్లు పోసుకొని కొంచెం గట్టి పిండి కలిపేసుకొని మనం దీంతో ఈ రొట్టెలు తయారు చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం గట్టి పిండిలా మనం ఇట్లా నీట్ చేసుకొని ఒక ముద్దలా తయారు చేసి మనం దీన్ని ఒక 5-10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చి తర్వాత దీంతో పాటు రొట్టెలు చేసుకుందాం. రెస్ట్ అయిపోయింది. 10 నిమిషాల తర్వాత మనం దీంతో రొట్టెలు చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం అంత నూనె వేసాను కాబట్టి దీనికి మళ్ళీ మనం రుద్దేటప్పుడు మనం నూనె అక్కర్లేదు. కాకపోతే ఈ పిండిని కొంచెం ఈ విధంగా లైట్గా మర్దన చేయండి. దీన్ని ఈ రోల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి ముద్ద చక్కగా పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని చిన్నగా రోల్ చేసుకుందాం. అయితే ఈ రొట్టెలు చేసేటప్పుడు మనకి కొంచెం ఆ రోల్ చేసేటప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి కట్టర్ వాడితే చాలా ఈజీగా ఉంటుంది. ఈ రొట్టెని మనం ఇంకా ఏమి వేయక్కర్లేదు, మైదా పిండి లేకపోతే గోధుమ పిండి ఏం వేయక్కర్లేదు రోల్ చేయడానికి. ఈ విధంగా స్లోగా రోల్ చేసుకుందాం. వీటిని రోల్ చేసుకునేటప్పుడు మనకి చక్కగా పర్ఫెక్ట్గా మన గోధుమ పిండి యాడ్ చేయడం వల్ల ఇది చిరగకుండా చక్కగా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీకు చేతనైంత సన్నగా చేసుకొని దీన్ని కరకరలాడుతూ ఎలా రావాలో చూద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. మీకు ఎన్నోసార్లు మీకు చెప్తాను, రొట్టెలు మీకు సాఫ్ట్గా కావాలంటే ఈ పెనం చాలా వేడిగా ఉండాలి. అదే కనుక రొట్టె కరకరలాడుతూ రావాలంటే పెనం మరీ అంత ఎక్కువ వేడి ఉండకూడదు. మరొకటి, ఇలా చేసుకునే రొట్టెకి చిల్లులు పెట్టి మనం దీన్ని చక్కగా దీనిపైన కుక్ చేసుకుందాం. అది ఎలా చేయాలో చూడండి. ఇలా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత మరి ఇంకొకటి అయితే ఈ కాకరాలు ఇవి చేసుకునేటప్పుడు కూడా ఆ గుజరాతీ రొట్టెలు ఏవైతే కరకరలాడుతుంటాయో ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఇలా చిల్లులు కొట్టేసుకుంటే మనకి ఈ రొట్టె చక్కగా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తుంది. దీనే పిండితోటి మనం సాఫ్ట్గా కూడా చేసుకోవచ్చు, కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని కట్టర్ పెట్టి కట్ చేసుకుందాం. రౌండ్గా వచ్చేట్టు మనకు వచ్చేస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న పిండి తీసేసి మళ్ళీ మనం దీన్ని దాంట్లో వేసుకొని ఇప్పుడు ఈ రొట్టెని మనం కాల్ చేసుకుందాం. అంటే ఇది చక్కగా తీయడం కోసం ఇలా ప్యాలెట్ నైఫ్ మనం వాడుకోవచ్చు. దాన్ని ఇలా తీసి మన ఈ పెనం పైన మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా చక్కగా మంచిగా క్రిస్పీగా వస్తుంది. రొట్టెలు చేసేటప్పుడు మనకి ఈ బుడగలు రాకుండా ఉండడం కోసం ఒక పేపర్ కానీ గుడ్డ కానీ తీసుకొని ఈ విధంగా బబుల్స్ రాకుండా చూసుకోవాలి. అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువ మంటలో కాకుండా కొంచెం తక్కువ మంటలో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలా వచ్చిన తర్వాత దాన్ని మరో పక్కకు తిప్పి దాన్ని ఇదే విధంగా మనం చేసుకుంటే ఈ రొట్టె చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మన ఈ రొట్టె ఎంత పర్ఫెక్ట్గా అవుతుందో చూడండి. అయితే నేను ఆ ఫోర్క్ పెట్టి లైట్గా ఇలా గుచ్చడం వల్ల ఇందులో ఉన్న తేమ తొందరగా వెళ్ళిపోయి మనకి చక్కగా ఇది కరకరలాడుతూ వస్తుంది. సో మరి ఇంకా కొంచెం ఆరితే ఇంకా చక్కగా బిస్కెట్లా తయారవుతుంది. మరియు దీంట్లో టేస్ట్, దీన్ని తింటున్నా కొద్దీ ఇంకా తినాలనిపించే టేస్ట్ అనమాట. మొదటి బయటలో మనకి తెలియదు, మనం ఇందులో రొయ్యల పొడి కూడా వేసాం. ఏదో ఉంది, చాలా టేస్టీగా ఉందనిపిస్తుంది. కానీ మరి ఇది మంచిగా కాల్చేటప్పుడు మనకి ఆ వెల్లుల్లి చక్కటి కరివేపాకు సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఆ ఘాటు కూడా తాకుతూ భలేగా ఉంది. ఈ విధంగా మంచి అప్పడంలా చక్కగా కాల్చుకొని దీన్ని గుజరాతీ వాళ్ళు ఎక్కువగా తయారు చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు మాత్రం చాలా వెజిటేరియన్. వాళ్ళు కాకరాలు తేప్లాలు అని చేస్తూ ఉంటారు. కాకర ఏమో కరకరలాడుతూ ఉంటుంది, తేప్లా ఏమో సన్న రొట్టె. దీంతోపాటు మీకు కావాల్సిన అచార్ ఏదన్నా వేసుకొని తినొచ్చు. ఆహా, పొద్దున బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు, లేదంటే వంట చేయబుద్ధి కానప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మీరు నార్త్ ఇండియా వైపు ప్రయాణం చేస్తుంటే మార్వాడీలు, ఈ రాజస్థానీ, అలాగే గుజరాతీ వీళ్ళందరూ ఇవి తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఇరక్కొట్టి ఇచ్చేస్తారు. బయట కొనుక్కో తినడం కంటే ఇవి చాలా హెల్తీగా మరి టేస్టీగా కూడా ఉంటాయి. సో మరి తప్పకుండా చేసుకోండి, తినండి, వారేవా అని చక్కగా ఎంజాయ్ చేయండి. మంచి సువాసన. కొంచెం ఆ రొయ్యలు నా కోసం వేసుకున్నా, మీరు అది లేకున్నా కానీ
ఈ హెల్తీ రొట్టెలు చేసుకోవచ్చు. మీరు డబ్బాలో కట్టించిన దీంతో పాటు పప్పు కూర వాటితో కూడా తినొచ్చు. చేసుకోండి, తినండి, వాని ఫుల్గా ఎంజాయ్ చేయండి. కాకరా స్టైల్ రొయ్యల పొట్టుతోటి రొట్టె. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకున్నాం. ఉల్లి గింజలు, నువ్వులు, పొట్టు రొయ్యలు, ఎండు మిరపకాయలు వేసి చక్కగా లైట్గా చిటపట్లాడుతూ అయినంత వరకు వేయించుకొని దాన్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. దాంతో పాటు కొంచెం ఉప్పు, కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసి దీన్ని కారపొడి చేసుకున్నట్టు చక్కగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి తీసుకొని ఒక బౌల్లో వేసి దాంట్లో ఓట్స్ కానీ, ఓట్స్ పొడి కానీ, గోధుమ పిండి, అలాగే తగినంత ఉప్పు వేసి కొంచెం నూనె, నీళ్లు పోసి గట్టి పిండి కలుపుకోవాలి. దీన్ని చూపించిన విధంగా రోల్ చేసుకొని కట్టర్తో రౌండ్ గా కట్ చేసుకొని ఫోర్క్ తోటి దానిపై చిట్టి చిట్టి చిల్లులు వచ్చి పడేలా చేసుకోవాలి. దీన్ని తక్కువ మంటలో ఎక్కువసేపు కుక్ చేసుకుంటే ఇవి కరకరలాడుతూ క్రిస్పీ కాకర రొట్టెల్లా తయారవుతాయి. చక్కగా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఎండాకాలం వచ్చేసిందంటే పచ్చళ్ళ సీజన్ వచ్చేసినట్టే. రకరకాల పచ్చళ్ళు చేసేసుకుంటూ ఉంటాం. కొన్ని కూరగాయల వెజిటేబుల్స్, క్యారెట్, కాలీఫ్లవరు, వీటితోటి మనం యావత్ సంవత్సరం పొడుగునా చక్కగా మనం ఈ పికిల్స్ తయారు చేసుకోవచ్చు. ఈ కాలీఫ్లవర్ మనకుంది చూడండి. అయితే మనకు కావలసిన సైజులో చిట్టి చిట్టి ముక్కలుగా కూడా కట్ చేసుకుంటారు. లేదంటే ఈ మాత్రం ఆ ఫ్లవరెట్స్లా కట్ చేసుకొని ఈ కాడల్ని కూడా మనం చక్కగా పచ్చళ్ళల్లో వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈ కాడలు కూడా మంచి టేస్ట్. మామిడికాయలు మనం చేసుకునేటప్పుడు ఆ మామిడికాయలు పులుపు బయటకు వచ్చి గ్రేవీలా తయారవుతుంది. అది మనకి పచ్చడి పులుపు అందజేస్తుంది. ఏ పచ్చడి చేసినా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? మన ఉప్పు. సో మరి ఉప్పు అది మనకి చాలా క్లియర్గా ఉంటే బాగుంటుంది. అయితే తరతరాలుగా మన అమ్మమ్మలు, తాతమ్మలు ఏ పచ్చళ్ళు ఏవి చేసుకున్నా వాళ్ళు నమ్మేది కళ్ళుప్పు. మరి స్వచ్ఛమైన ఉప్పు, మన ఆరోగ్యం, మన దేశపు ఉప్పు అని చక్కగా మన టాటా సాల్ట్ వాళ్ళు ఈ క్రిస్టల్ సాల్ట్, మరి దీనికి కళ్ళుప్పు వచ్చేసింది. సో మరి ఈరోజు ఈ కళ్ళుప్పు వాడి ఈరోజు మనం పికుల్ చేసుకుందాం. మా ఇంట్లో అయితే ఎప్పుడైనా కానీ మేము నమ్మేది ఈ టాటా క్రిస్టల్ సాల్టే. ఎందుకంటే వేరే ఉప్పులు వేసి చూస్తే కొన్నిసార్లు పచ్చళ్ళ రంగు కూడా మారిపోతుంది. అంతేకాకుండా ఈ పచ్చళ్ళ రుచి కూడా మారిపోతుంది. ముందైతే ఈ కాలీఫ్లవర్ ఎన్ని విధాలుగా తిన్నా పచ్చళ్ళల్లో, ఈ పికిల్స్లలో ఆ వచ్చే టేస్ట్ మరి దీంట్లో రాదు. మరి ఎక్కువ రోజులు నిలవ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఈ మాత్రం చేసుకుంటే మా దగ్గర అయితే ఒక రోజు కూడా ఉండదు. మరి ఇంట్లో చేసుకున్నా కానీ వారం రోజుల్లో చక్కగా. ఎందుకంటే ముందుగా బ్రేక్ఫాస్ట్లో దాంట్లో ఈ కాలీఫ్లవర్ అద్భుతమైన టేస్ట్ ఇస్తుంది. మనం ఈరోజు చేసే పచ్చడి విధానంలో పులుపున్న కాయలు అంటే ఉసిరికాయ, మామిడికాయ, వీటన్నిటిలోనేమో వాటంతటా నిమ్మకాయ వాటికి పులుపు వస్తుంది. టమాటా పులుపు వస్తుంది. కానీ ఈరోజు మనం నిమ్మకాయ జ్యూసు, అలాగే దీన్ని చక్కగా నిలువ ఉంచడం కోసం వెనిగర్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. యావత్ ప్రపంచంలో ఎక్కువగా పికిల్ చేయడం కోసం కూరగాయలు ఏంటి, కుకుంబర్ ఏంటి, క్యారెట్లు ఏంటి, రాడిష్లు ఏంటి, దేనైనా పికిల్ చేయడం కోసం వాడేది ఈ వెనిగర్. సో మరి నీళ్లు మనం వాడేటప్పుడు చక్కగా వేడి చేసి వాడతాం. కానీ ఈరోజు ఈ కాలీఫ్లవర్ని లైట్గా బ్లాంచ్ చేస్తున్నాం. ఎందుకు బ్లాంచ్ చేస్తున్నామంటే దీంట్లో ఎటువంటి లైట్గా క్రిములు ఏమున్నా కానీ వెళ్ళిపోవడం కోసం. సో కానీ ఎక్కువసేపు కుక్ అవ్వకూడదు. కేవలం ఇలా తీసుకుందాం, ఈ వేడి నీళ్ళల్లో వేద్దాం. ఒక 30 సెకండ్ల తర్వాత దీన్ని బయటికి తీసేద్దాం. లైట్గా ఆ వేడి నీళ్లు చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు వేసుకోవాలి. ఈ వేడి నీళ్ళల్లో బ్లాంచ్ చేద్దాం. బ్లాంచ్ చేసేటప్పుడు మరికొంచెం ఈ టాటా సాల్ట్ని దీంట్లో వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల కాలీఫ్లవర్ కొంచెం రంగు లేకున్నా కానీ మంచి తెల్లటి రంగు వస్తుంది, పాడవకుండా చక్కగా ఉంటుంది. దీన్ని లైట్గా బ్లాంచ్ చేసుకున్న తర్వాత ఇది కుక్ అవ్వకూడదు సుమా, కేవలం ఒక 30 సెకండ్లు మాత్రమే. తర్వాత మనం ఒక పేపర్ టవల్ కానీ ఇలా గుడ్డ పైన కానీ ఇది వేడివేడిగా తీసేసి దీన్ని చక్కగా వేసుకుందాం. అయితే దీంట్లో ఉన్న తేమంతా మనం తీసేద్దాం. ఇలా పేపర్ని ఈ గుడ్డ వెనకాల పెట్టుకుంటే చక్కగా ఈ తేమనంతా పీల్చేసుకుంటుంది. మన కాలీఫ్లవర్ కూడా చక్కగా బ్లాంచ్ అయిపోతుంది. ఇది నీళ్ళల్లో నుంచి తీసిన వెంటనే ఇలా ఒక గుడ్డ పైన ఇలా పరిచేద్దాం. ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న తేమంతా బయటకు వచ్చేస్తుంది. మన పచ్చడి పర్ఫెక్ట్గా తయారవుతుంది. చూడండి. అయితే
పచ్చి ముక్కలు కూడా వేసుకొని చేసేసుకోవచ్చు. ఇలా బ్లాంక్ చేయకుండా కూడా చేయొచ్చు. దాంట్లో మన వెనిగర్ శాతం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. కానీ మనకి ఇళ్లలో సింపుల్గా రావడం కోసం ఇలా చూపించేస్తున్నాను. ఇప్పుడు ఇది లైట్గా ఈ తేమని తీసేసి మనం ఈ ముక్కల్ని వాడి మన పికిల్ తయారు చేసుకుందాం. కాలీఫ్లవర్ రెడీ అయిపోయింది. మన తెలుగువాడికి బాగా నచ్చడం కోసం ఆవాలు, మెంతులు, అలాగే దీంట్లో మనం కొంచెం సోఫ్ కూడా వేసుకుందాం టేస్ట్. అయితే ఎప్పుడు ఆవాల పొడి, మెంతుల పొడి వేస్తాం, వేరేది ఏం వేయం అనుకోవద్దు. మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పచ్చళ్ళు ఎలా చేస్తారో కూడా చూడండి. ధనియాలు వేసుకుంటారు, సోఫ్ వేసుకుంటారు, రకరకాల గరం మసాలాలు కూడా వేసి పచ్చళ్ళు తయారు చేసుకుంటారు. ఎందుకంటే వేరే రుచులు కూడా మనం ట్రై చేయాలి. నాకు తెలిసి చాలామంది షో చూసేవాళ్ళు అంటే కొద్దిమంది ట్రై చేసి ఉంటారు ఇలాంటి కూరగాయలు అన్నీ వేసి. దీంట్లో ఆ సోంఫ్ వేయడం వల్ల మనకి మంచి రుచి వస్తుంది. దీన్ని ఈ విధంగా లైట్గా మనం వేయించేసుకుందాం. ఈ వేయించుకోవడం వల్ల దీంట్లో ఉన్న సుగంధ ద్రవ్యాలు చక్కగా ఉంటాయి. కొంతమంది పచ్చి ఆవాలే పొడి పడతారు, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది అంటారు. సన్న ఆవాలే వాడతారు, లావు ఆవాలు వాడరు. ఈరోజు మనం ఎల్లో ఆవాలు చూడండి, ఈ ఎల్లో మస్టర్డ్ అంటారు, దీన్ని కూడా ఈరోజు పచ్చళ్ళలో వాడదాం. కానీ దాన్ని పొడి చేయట్లేదు. దాన్ని ఇందులో వేస్తే, మెంతులు వేస్తే ఎలా ఊరుతుంది, ఆవకాయలో ఆ మెంతులు ఊరిన వాటినే తింటుంటే భలే మజా వస్తుంది. అదేవిధంగా నేను ఈరోజు ఈ ఎల్లో ఆవాలు వేసి నేను తయారు చేస్తాను. ఇది చక్కగా వేగింది. దీన్ని పొడి చేసేసుకుందాం. ఈ లోపల మన ఈ నూనెని మీరు ఏ నూనె వాడతారు మీ ఇష్టం. ముఖ్యంగా పచ్చళ్ళల్లో మనం బాగా నచ్చేది నువ్వుల నూనె. నువ్వుల నూనె ఎప్పుడు వాడుకుంటాం? మనం పచ్చడి 1 సంవత్సరం పాటు నిల్వించుకోవాలంటే. అయితే 3 సంవత్సరాలు నిల్వించుకోవాలి అంటే మాత్రం పల్లీలో నూనె వాడండి. ఎందుకంటే నువ్వుల నూనె 1 సంవత్సరం తర్వాత నూనె పాడైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ నూనె కొంచెం వేడి చేసుకొని దీంట్లో సన్నగా తరిగిన అల్లము, అలాగే దీంట్లో కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఈ కరివేపాకు కూడా వేసేసుకుందాం. స్టవ్ కట్ చేసేద్దాం. దీంట్లో మన ఈ ఎల్లో ఆవాలు, పసుపు మనం చక్కగా ఇందులో వేసుకోండి. మన కరానీ పసుపు వాడితే చాలా మంచిది, ఎందుకంటే వంటల రాని ఈ కరానీ మసాలా. ఈ విధంగా ఈ నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇందులో మనం కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. ఇప్పుడు మంచి టేస్ట్ వచ్చేసింది. కానీ ఇది కొంచెం చల్లారిన తరువాత దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ముందుగా మనం వెనిగర్ మరీ ఎక్కువగా ఉండకూడదు, కొంచెం వేసుకోండి. అలాగే దీంట్లో నిమ్మకాయ జ్యూస్. ఇప్పుడు మన కళ్ళుప్పు, ఇందులో మనం కళ్ళుప్పు వేసుకుందాం. ఎప్పుడైనా మనం ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకుంటే మంచిది. తర్వాత అంటే ఇది ఊరిన నెక్స్ట్ డే మళ్ళీ మనం రుచి చూస్తాం కదా, అప్పుడు దాన్ని టేస్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. దీంట్లో మనం ఈ పచ్చిమిరపకాయలు ఈ వెనిగర్లో చక్కగా మునుగుతున్నాయి దీంతోపాటు. అయితే ఇక్కడ మనం చక్కగా డ్రై చేసుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోండి. కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు మన కారప్పొడి, అలాగే మనం చేసుకున్న ఆ ఆవాలు, మెంతుల పొడి, ఇందులో సోఫ్ కూడా వేసుకున్నాం. ఇది మనకి మంచి మసాలా. పచ్చళ్ళలో మనకి ఆ చక్కగా కొంచెం అంతా గ్రేవీలాగా రావడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఆ వెనిగర్ అన్నీ వేసేసి, అయితే వెనిగర్ మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉందంటే మనకి పచ్చడి కొంచెం వాసన వస్తుంది. అలా కాకుండా మనం దానికి తగిన మోతాదుల్లో వేసుకోండి. దీంట్లో మనం ఇది చక్కగా ఈ చల్లారిన ఈ ఆవాలు ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని మన ఇంగువతో సహా మనం ఇందులో వేసేసుకుందాం. ఒక్క చుక్క నూనె కూడా మనం వేస్ట్ చేయకుండా అంతా వేసాం. ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది అంతా ఇందులోకి వచ్చేసింది. తెలుగువాడికి నచ్చే విధంగా మన ఈ పికిల్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా కలుపుతూ ఆ కింద ఆ వచ్చే గుజ్జు మీరు చూస్తే ఎంత నచ్చుతుందో చూడండి. మనం చక్కగా బాటిల్స్లో కొనుక్కునే పికిల్ కంటే మనకి ఆ గుజ్జు చక్కగా ఫామ్ అయింది. ఇందులో మనం ఎల్లో మస్టర్డ్స్ వేసాం. అందువల్ల ఇది మనం మరుసటి రోజు ఒక 2 రోజుల తర్వాత తింటే చాలా బాగుంటుంది. కానీ దీన్ని ఇప్పుడు కూడా మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు.
కాకపోతే ఆవాలు మనకి తాగుతాయి. సో మరి దీన్ని కొంచెం అంత అన్నంతో పాటు తినేయాలనిపిస్తుంది. సో మరి టేస్ట్ చేసేద్దామా? అయితే ఇందులో మనం ఆ మిరపకాయలు కూడా చక్కగా మనకి వచ్చేలా, ఆ మిరపకాయలు భలే టేస్టీగా ఉంటాయి. ఈ కాలీఫ్లవరు, మన మిరపకాయలు అన్నీ వేసేసుకుందాం. ఇలా వేసుకొని మరి కూరలా వేసుకుంటున్నాడు అనుకోకండి. సో మరి ఈ మంచి టేస్ట్ మనకి ఆ నిమ్మ జ్యూసు, ఆవకాయల పొడి, మన సోంఫు అన్నీ వేసి చేసుకున్నాం కదా, మంచి టేస్ట్ దీనికి వచ్చేసింది. సో మరి ఎప్పుడైనా కొత్త పచ్చడి చేసినప్పుడు చెయ్యి ఇలా జాపేస్తూ ఉంటాను. సో ఇప్పుడు నేనే చక్కగా కలిపేసుకొని అది ఊరుతూ మంచి టేస్ట్ వస్తుంది. మరి మరుసటి రోజు అయితే దీని టేస్ట్ మరింత పెరిగిపోతుంది. ఈ మిరపకాయలు కూడా ఇప్పుడు ఘాటుగా ఉంటాయి. రేపటికల్లా ఆ ఘాటు కొంచెం తగ్గి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఆవకాయలో వెల్లుల్లి వెతుక్కుంటున్నట్టు ఇందులో నేను ఆ వేసిన సన్న అల్లం ముక్కలు కూడా అక్కడక్కడ తాగితే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. చక్కగా చేసుకోండి, వారేవా అని చక్కగా ఎంజాయ్ చేయండి. మంచి రుచి, కావలసినంత కారం, అద్భుతమైన టేస్ట్. ప్రతి ఇంట్లో అద్భుతమైన రుచికరమైన వంటలు ఉంటాయి. మీ స్పెషల్ రెసిపీస్ మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి బహుమతి గెలుచుకోండి. మీరు రాసి పంపించవలసిన చిరునామా వారేవా, ప్లాట్ నెంబర్ 108, NYN ఆర్కేడ్, హైటెక్ సిటీ మెయిన్ రోడ్, లుంబిని అవెన్యూ, గచ్చిబౌలి, హైదరాబాద్ 500081. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన రెసిపీస్. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.